హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఒక బ్యూటిఫుల్ ప్లానింగ్ తోటి చేసుకున్న ఒక హౌస్ ని అయితే చూడబోతున్నామండి. ఈ హౌస్ వచ్చేసి కింద మొత్తం మనకి పార్కింగ్ ఏరియా మొత్తం సెల్లార్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో ఒక బెడ్రూమ్ అయితే ఇచ్చారు. హాల్ వస్తుంది, డైనింగ్ ఏరియా వస్తుంది, కిచెన్ వస్తుంది, అలాగే అటాచ్డ్ బాత్రూమ్, కామన్ బాత్రూమ్ ఈ విధంగా డిజైన్ చేసుకున్నారు. పైన వచ్చేసి మరొక చిన్న రూమ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. హౌస్ యొక్క ఫ్రంట్ లుక్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుందండి. ఈ హౌస్ ను వచ్చేసి పీబీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వాళ్ళు అయితే బిల్డ్ చేయడం జరిగింది. వినయ్ గారు అండి, వీళ్ళు వచ్చేసి చీరాల అలాగే బాపట్ల ఏరియా ఈ చుట్టుపక్కల ఏరియాలో మెటీరియల్ కాంట్రాక్ట్స్ అనేవి తీసుకొని నెంబర్ 1 క్వాలిటీ తోటి చాలా మంచిగా హౌస్లు అనేవి బిల్డ్ చేసి ఇస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు ఓన్ గా హౌస్లు అనేవి కట్టి వీళ్ళే సేల్ కూడా చేస్తూ ఉంటారు. వీళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్లు మీకు ఇక్కడ కింద కనిపిస్తూ ఉంటాయి. చీరాల ఈ పరిసర ప్రాంత ప్రజలైతే మీరు ఏదైనా బిల్డింగ్ అనేది మెటీరియల్ కాంట్రాక్ట్ చేయించుకోవాలనుకుంటే ఈ నెంబర్లకి సంప్రదించవచ్చు. అలాగే మీరు చూస్తున్న ఈ హౌస్ ని కూడా వీళ్ళే బిల్డ్ చేయడం జరిగింది. ఎంత కాస్ట్ కి బిల్డ్ చేశారనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ముందుగా మనకి మొత్తం చూశారు కదా, ఇది వచ్చేసి కింద సెల్లార్ అన్నమాట. స్టెప్స్ అనేవి ఇచ్చారండి. స్టెప్స్ ఎక్కి మనకు పైకి వెళ్ళేటట్టు ఫస్ట్ ఫ్లోర్ కి డిజైన్ అయితే చేయడం జరిగింది. ఈ స్టెప్స్ దగ్గర కూడా మనకి మొత్తం SS రైలింగ్ అనేది యూజ్ చేసి డిజైన్ అయితే చేయించడం జరిగింది. ఇది ఎలా చేశారనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి. స్క్వేర్ పైపులు అనేవి యూజ్ చేసి SS లో మనకి డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మీరు చూడవచ్చండి. ఇక మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ తోటి ఉండే హౌస్ అండి. ఉత్తరం ఫేసింగ్ తోటి అయితే ఉంటుందన్నమాట. హౌస్ యొక్క సైజ్ వచ్చేసి 20x60 సైజులో హౌస్ అయితే బిల్డ్ చేసుకోవడం జరిగింది. మీరు ఎవరైనా 20x60 సైజులో ఒక ఉత్తరం ఫేసింగ్ హౌస్ అనేది బిల్డ్ చేసుకుంటున్నట్లయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవచ్చు అనేది మీకు లైవ్ లో అర్థమవుతుంది. ఓకేనా. ఇక మనకి స్టెప్స్ ఎక్కి పైకి వచ్చేసిన వెంటనే పైన ఉండే బాల్కనీ ఏరియాలోకి అయితే వస్తామండి. పైన PVC ప్యానల్స్ అనేవి యూజ్ చేసి సీలింగ్ అనేది చేయించారు. మనకి తూర్పు వైపు ఒక గల్లీని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ అయితే వస్తుందండి. మెయిన్ డోర్ ఫుల్ టేక్ వుడెన్ డోర్ అనేది డబల్ డోర్ డిజైన్ అనేది చేయించడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు. ఈ డోర్ ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి హౌస్ లోపలికి ఎంట్రన్స్ అనేది ఉంటుందన్నమాట. హౌస్ లోపలికి ఎంట్రన్స్ అయిన వెంటనే ముందుగా కామన్ హాల్ వస్తుంది. హాల్ లో రైట్ సైడ్ చూసుకుంటే టీవీ యూనిట్ అనేది మనకి బిల్డ్ చేయడం జరిగింది. అది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఒక చిన్న ఆర్చీ డిజైన్ అనేది ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఇవ్వడం జరిగిందండి. ఇది పార్టీషన్ ఏరియా అన్నమాట. అలాగే పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. చాలా సింపుల్ కలర్స్ అనేవి యూజ్ చేసుకొని డిజైన్ అయితే ఎక్సలెంట్ గా బిల్డ్ చేయడం జరిగిందండి. ఇక ఈ యొక్క హాల్ యొక్క సైజు వచ్చేసి మనకి 16x16 9 సైజ్ లో బిల్డ్ చేసుకోవడం జరిగింది. తూర్పు వైపు డోర్ అనేది ప్రొవైడ్ చేశారు. దాని పక్కనే వెంటిలేషన్ కోసం విండోను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే దానికి మొత్తం సేఫ్టీ గ్రిల్స్ ఇలాంటివన్నీ కూడా ప్రొటెక్షన్ కి ఇవ్వడం జరిగింది. ఇక మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇది వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్ కి ఎంట్రన్స్ డోర్ ఇది అనమాట. డోర్ తీసుకొని లోపలికి ఎంట్రన్స్ అయిన వెంటనే ముందుగా మనకి ఎదురుగా వార్డ్రోబ్స్ అనేవి కనిపించడం జరుగుతుంది. పైన సింపుల్ ఫాల్ సీలింగ్ అనేది చేయించడం జరిగింది. డిజైన్ అనేది కలర్ కాంబినేషన్ కూడా క్లాస్ లుక్ తోటి ఉండే క్రీమ్ కలర్ అనేది యూజ్ చేసి డిజైన్స్ అయితే చేయించడం జరిగింది. ఇక్కడ మీరు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అలాగే ఇందులోనే మనకు ఒక డ్రెస్సింగ్ ఏరియా టైప్ లో మనకి విండో పక్కనే కబోర్డ్స్ అనేవి చేయించడం జరిగింది. అది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ కబోర్డ్ లో ఈ చివరి ర్యాక్ అనేది ఓపెన్ చేసినట్లయితే ఇందులో ఉండే అటాచ్డ్ బాత్రూమ్ కి మనకి ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ యొక్క బెడ్రూమ్ సైజు వచ్చేసి మనకి 10x14 సైజు లో బిల్డ్ చేసుకోవడం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసి మనకి 10x4 సైజు లో బిల్డ్ చేసుకోవడం జరిగింది. లాక్ చేసి ఉందండి, అందుకని మీకు అటాచ్డ్ బాత్రూమ్ అయితే చూపించలేకపోయాను. ఇక మిగతా అవన్నీ మనం ప్రాపర్ గా అయితే చూద్దాం. ఇక్కడ మనకి పార్టీషన్ ఏరియా టైప్ లో మనకి ఇక్కడ ఒక ఆర్చీ లాగా డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. దీని పక్కనే మనకి డైనింగ్ ఏరియా ప్లస్ మనకి పూజా షెల్ఫ్ కూడా ఇక్కడే బిల్డ్ చేయడం జరిగిందండి. మీరు పక్క ర్యాక్స్ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి మనకి క్రాకరీ యూనిట్ కింద యూజ్ చేసుకునేటట్లు ర్యాక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే వెంటిలేషన్ కోసం ఇక్కడ ఒక విండో పక్కనే మనకి పూజా షెల్ఫ్ అనేది మనకి ప్రొవైడ్ చేశారండి. ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఈ యొక్క డైనింగ్ ఏరియా ప్లస్ ఈ ఏరియా దీని యొక్క సైజ్ వచ్చేసి మనకి 9x6 సైజ్ లో బిల్డ్ చేసుకోవడం జరిగింది. ఈ పక్క నుంచి కిచెన్ అనేది మనకి స్టార్ట్ అవుతుందండి. కిచెన్ లో కూడా మనకి మొత్తం కబోర్డ్స్ వర్క్ అనేది కంప్లీట్ అయితే అవడం జరిగింది. మొత్తం ఇక్కడ మనకి 5 బాస్కెట్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. 3 వచ్చేసి మనకి స్మాల్ బాస్కెట్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు చూడవచ్చు. దీని పక్కనే మరొక 2 వచ్చేసి బిగ్ బాస్కెట్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేశారనమాట. అవి కూడా మీరు చూడవచ్చు. మొత్తం మనకి మోడలర్ కిచెన్ టైప్ లో ఈ యొక్క కిచెన్ ని డిజైన్ అయితే చేసుకున్నారండి. దీనిలో కూడా మనకి బ్లాక్ గ్యాలక్సీ గ్రానైట్ అనేది యూజ్ చేసి కిచెన్ ప్లాట్ఫామ్ ఇచ్చారు, షింక్ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఒక ట్యాప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రీమియం లుక్ లో ఉండే మనకి టైల్స్ ని యూజ్ చేసుకొని మొత్తం వాల్ కి బిల్డ్ చేయడం జరిగింది. అలాగే మీరు ఇక్కడ చిమ్నీ డిజైన్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. చిమ్నీని కూడా మనకి ఇక్కడ ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట.
ఇక అలాగే పైన వైపు ఇచ్చిన ర్యాక్స్ ను కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. హెవీ సామాన్లన్నీ పైన పెట్టుకునేటట్లు మనకి ర్యాక్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. మధ్యలో మనం నడుచుకునేటట్లు బ్యాక్ సైడ్ మనకి చిన్న చిన్న షెల్ఫ్లు అనేవి ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ సైడ్ మనకి కిచెన్ ప్లాట్ఫామ్ ఇలా డిజైన్ అయితే చేసుకోవడం జరిగిందండి. అలాగే మిక్సీ పాయింట్లు ఇలాంటివన్నీ కూడా మనకి బ్యాక్ సైడ్ ఉండే కబోర్డ్స్ లో మనకి డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక డోర్ ను కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఈ డోర్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఉండే వాష్ ఏరియాలోకి అయితే మనం వస్తామండి. ఈ వాష్ ఏరియాలో కూడా మనకి వాల్స్ అనేవి పాడవకుండా వాల్స్ మొత్తానికి సైడ్ లో మీరు చూసినట్లయితే టైల్స్ అనేవి బిల్డ్ చేస్తారు. అలాగే మనకి ఎస్ఎస్ రైలింగ్ అనేది యూజ్ చేసి మనకి ఇటు సైడ్ బ్యాక్ సైడ్ ఉండే వాల్ లో మనకి ఫిట్ చేయడం జరిగింది. ఇది కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయించండి. అలాగే ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ అయితే బిల్డ్ చేసుకోవడం జరిగింది. పైన అటక్ కూడా మనకి ఒకటి ప్రొవైడ్ చేశారనమాట. ఇందులో కూడా మనకి 2x4 ఏవైతే ఉన్నాయో ఇవి మనకి టైల్స్ అనేవి యూజ్ చేసి మంచి ప్రీమియం లుక్ లో ఉండే టైల్స్ మెటీరియల్ అలాగే కమోడ్ షీట్స్ ఇలాంటివన్నీ యూజ్ చేసుకొని కామన్ బాత్రూమ్ షింక్ ఇవన్నీ కూడా మనకి వాష్ ఏరియా దగ్గర మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయించండి. కిచెన్ యొక్క సైజ్ కూడా మనకి 9 అడుగులు పొడవుతోటి 6 అడుగుల 9 అంగుళాల వెడల్పుతోటి కిచెన్ యొక్క సైజ్ ని బిల్డ్ చేసుకోవడం జరిగింది. ఓవరాల్ గా ఫస్ట్ ఫ్లోర్ కి సంబంధించి ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే చేసుకున్నారండి. మీరు ఎవరైనా 20x60 సైజ్ లో బిల్డ్ చేసుకుంటున్నట్లయితే మీరు కూడా ఇదే విధంగా ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక అలాగే మనకి పైకి వెళ్ళి పైన మరొక రూము అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ అవి కూడా బిల్డ్ చేశారు. పైన ఉన్నాయి అవి నేను మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను. ఇక మనకి ఈ పక్క నుంచి పైకి వెళ్ళేటట్లు మనకి స్టెప్స్ దగ్గర ఇచ్చిన ఏరియా 6 అడుగుల స్టెప్స్ ని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. దీని మొత్తానికి కూడా మనకి ఎస్ఎస్ రైలింగ్ అనేది యూజ్ చేసి డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. స్టెప్స్ వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ కలర్ మార్బుల్ అనేది స్టెప్స్ కి ప్రొవైడ్ చేశారు. పైకి వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఒక పర్కులర్ డిజైన్ కూడా ఫ్రంట్ సైడ్ మనకి డిజైన్ అయితే ఇవ్వడం జరిగిందండి. దాని యొక్క డిజైన్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అలాగే ఎదురువైపు మనకి వెలివేషన్ లో వచ్చేసి గ్లాస్ రైలింగ్ అనేది వస్తుంది. ఎస్ఎస్ ప్లస్ గ్లాస్ రైలింగ్ అనేది ఫ్రంట్ వెలివేషన్ లో వస్తుందండి. ఇక పైన వచ్చేసి ఒక రూమ్ బిల్డ్ చేసుకున్నారని చెప్పాను కదా, ఆ యొక్క రూమ్ అయితే ఇదనమాట. ఈ రూమ్ దగ్గర కూడా మనకి పక్కనే కొంచెం సిట్అవుట్ ఏరియా లాగా కూర్చొని కొంచెం నేచర్ ని అలా ఆస్వాదిస్తూ ఉండేటట్లు ఒక డిజైన్ అయితే చేయడం జరిగింది అనమాట. ఇది మొత్తం కూర్చునేటట్లు మనకి డిజైన్ అయితే ఇచ్చారు. దీనికి కూడా టైల్స్ అండ్ గ్రానైట్ అనేది యూజ్ చేశారు. పైన మొత్తం మనకి స్క్వేర్ పైపులు అనేవి యూజ్ చేసి డిజైన్ ఇచ్చారు. అలాగే విండోస్ కి వచ్చేసి యూపీవీసీ విండోస్ అనేది తీసుకొని డిజైన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఫుల్ టేక్ వుడెన్ డోర్స్ మనకి టేక్ వుడెన్ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. వీటిలో కూడా పాలిష్ అనేది గానీ డిజైన్ గానీ చాలా క్లాస్ లుక్ ఉండేటట్లు డిజైన్ అయితే చేయించడం జరిగింది. ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక డోర్ ఓపెన్ చేసుకొని మనకి లోపలికి వచ్చిన వెంటనే పైన మనకి ఒక రూమ్ అనేది వస్తుందండి. ఇది మనకి బెడ్రూమ్ కింద హాల్ కింద అన్నిటికీ ఇదే రూమ్ అయితే మనం యూజ్ చేసుకునేటట్లు డిజైన్ అయితే పైన ఒక రూమ్ ని ఇవ్వడం జరిగింది. ఇందులో ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుంది, అది కూడా చూపిస్తాను. అలాగే మనకి ఇటువైపు డోర్ ఇచ్చారు కదా, దీనికి బ్యాక్గ్రౌండ్ లో మనకి వాష్ ఏరియా అలాగే బయట ఒక కామన్ బాత్రూమ్ కూడా బిల్డ్ చేసుకోవడం జరిగింది అనమాట. మనకి ఇక్కడ విండో దీని చుట్టూ కూడా మనకి కబోర్డ్స్ అనేవి బిల్డ్ చేశారనమాట. ఇవన్నీ కూడా మనకి ప్లైవుడ్ అండ్ యాక్రిలిక్ కబోర్డ్స్ అనేవి మనకి డిజైన్ అయితే చేయించడం జరిగిందండి. ఈ పైన కొంచెం కవర్ అనేది ఉంది. ఈ కవర్ తీసినట్లయితే మీకు ఈ కబోర్డ్స్ యొక్క ఫినిషింగ్ అయితే మీకు కనిపించడం జరుగుతుంది. ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ గా అయితే ఉందండి. కాకపోతే ఈ కవర్ లో వేసి ఉండటం వల్ల మీకు అంతగా లుక్ అనేది అర్థం కావట్లేదు అంతే. ఇక అలాగే ఇక్కడ ఒక మిర్రర్ ను కూడా ప్రొవైడ్ చేశారండి కబోర్డ్స్ దగ్గర, ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక ఈ ర్యాక్స్ ఇక్కడ మనకి డోర్ వస్తుంది కదా, ఈ డోర్ ని ఓపెన్ చేస్తే అటాచ్డ్ బాత్రూమ్ కి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనేది మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగిందండి. ఇక ఓవరాల్ గా హౌస్ అయితే ఇదండి. ఈ హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి 50 లక్షల రూపాయల బడ్జెట్ లో ఈ హౌస్ ని మొత్తం బిల్డ్ చేయడం అయితే జరిగిందండి. బిల్డ్ చేసిన వారు వచ్చేసి పీబీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వాళ్ళైతే బిల్డ్ చేయడం జరిగింది. వీరు చీరాలలో మాత్రమే ఈ చుట్టుపక్కల ఏరియాల్లో మెటీరియల్ కాంట్రాక్ట్స్ అలాగే వీళ్ళు ఓన్ గా హౌసెస్ అనేవి కట్టి సేల్ కూడా చేస్తూ ఉంటారు. వీళ్ళకి సంబంధించిన వీళ్ళు ఏ హౌస్లు కట్టారు వీళ్ళకి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో అయితే ఉన్నాయండి. సపరేట్ గా ఒక ప్లేలిస్టే క్రియేట్ చేసి పెట్టాను, పీబీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అని చెప్పేసి. అందులోకి వెళ్తే వాళ్ళు చేసిన ప్రాజెక్టులన్నీ మీరు చూసుకోవచ్చు. చూసుకొని మీకు ఏదైనా నచ్చి ఇంట్రెస్ట్ ఉండి వీళ్ళ చేత వర్క్ అనేది చేయించుకోవాలనుకున్నా సరే మీరు వర్క్ అనేది చేయించుకోవచ్చు. వీరి యొక్క ఫోన్ నెంబర్లు అనేవి మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఇవ్వడం జరిగింది, అక్కడ నుంచి చూసుకొని మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఇక ఓవరాల్ గా ఈ హౌస్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీరు ఎవరైనా 20x60 సైజులో అది ఒక నార్త్ ఫేసింగ్ తోటి హౌస్ అనేది కట్టుకోవాలి అని చూస్తున్నట్లయితే ఈ విధంగా ప్లానింగ్ అనేది
చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏదైనా డౌట్ అయితే ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను కామెంట్ ద్వారా మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.